బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం రేటు పడిపోవడం విశేషం. ఇవాళ భారీగా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం రేటు దిగొచ్చింది. ప్రస్తుతం దేశీయంగా అంతర్జాతీయంగా బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నెలలో బంగారం కొనాలనుకునే వారికి వరుస శుభవార్తలు అందుతున్నాయి. ఎక్కువగా బంగారం ధర పడిపోతుంది. ఈ నెల ప్రారంభంలో ఒక దశలో వరుసగా 10 రోజుల్లో బంగారం రేటు పెరగలేదన్న సంగతి తెలిసిందే. అప్పుడు దాదాపు 6 రోజులు తగ్గింది. తర్వాత 3 రోజులు బంగారం ధర పెరిగినా మళ్ళీ ఇప్పుడు వరుసగా రెండో రోజు పసిడి రేటు తగ్గడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు స్పాట్ గోల్డ్ రేట్ ఆన్స్ పై $2010 వద్ద కొనసాగుతుంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు చూస్తే ప్రస్తుతం ఆన్స్ కు $22.61 వద్ద ఉంది. ఇక డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ 83.2 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లలో కూడా ఇవాళ పుత్తడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో లేటెస్ట్ రేట్లను చూస్తే ఇక్కడ 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్ల పైన 350 తగ్గగా ప్రస్తుతం 57,700 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఇదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఏకంగా 380 పతనంపై 62,950 వద్ద ఉంది. 2 రోజుల్లో ఇక్కడ తులంపై $490 తగ్గడం విశేషం. హైదరాబాద్తో పాటే ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్ తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ తులంపై $350 తగ్గి $57,850 వద్ద కొనసాగుతుంది. మరోవైపు 24 క్యారెట్స్ పసిడి ధర $380 పతనమై 63,100 వద్ద ఉంది. బంగారం రేట్ల బాటలోనే వెండి ధరలు కూడా పతనమయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో తాజాగా $600 పడిపోగా ప్రస్తుతం కేజీకి $75,900 పలుకుతోంది. అంతకుముందు రోజుకు $300 పడిపోయింది. హైదరాబాద్ నగరంలో కూడా వెండి ధర $600 పతనంతో 77,400 మార్కుకు చేరింది. ఇక బంగారం వెండి ధరలు ప్రాంతాలని బట్టి మారుతుంటాయని చెప్పొచ్చు. స్థానిక పన్ను రేట్లు ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు బంగారం ధర పడిపోయేలా చేస్తున్నాయి.